గణేష్ మహారాజ్ కే నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన. లొకేషన్ వచ్చేసి మిర్జాల్గూడలో మన సాయిరామ్ థియేటర్ పక్క లైన్లో అయితే వీళ్ళ మండపం ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ లైటింగ్. ఆర్గనైజర్ వచ్చేసి మన టేషన్. గత 40 ఏళ్ళ నుంచి అయితే చాలా గ్రాండ్గా మన గణేష్ చతుర్థి అయితే సెలబ్రేట్ చేస్తాడు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, లైటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు బజరంగ్ బలి అండ్ టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. ముంగడ మనకు చూసుకున్నట్టయితే అలాజీ నామం కూడా ఉన్నది. ఈసారి వీళ్ళు శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ నుంచి అయితే విగ్రహం తీసుకొచ్చారు. అండ్ మనకు ఎంట్రన్స్ లో అయితే నంది మహారాజ్ ఉన్నది, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నంది మహారాజ్. భయ నమస్తే. జై శ్రీరామ్. సో భయ నమస్తే, బాగున్నారా? జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా నేను వచ్చినాను, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే మనకు నంది మహారాజ్ అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో వెల్కమ్ చెప్తున్నారు. మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట. లోపల ఆర్గనైజర్ మన టేషన్ టి వెంకటేష్ యాదవ్. అండ్ వీళ్ళకు స్పేస్ చాలా తక్కువ ఉంది, అయినా కానీ చాలా నీట్గా అయితే అరేంజ్ చేస్తారు. ఇక్కడ శంఖం అన్న, నమస్తే, బాగున్నారన్న? యా. సో డిజైన్ కూడా చూసుకోవచ్చు. అండ్ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ బాలాజీ. అందరు ఒకసారి అయితే గోవిందా గోవిందా అని అయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ విష్ణు చక్రం, అట్లనే మనకు శంఖం. చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. అన్న అందరికి నమస్తే. నమస్తే భయ్యా. సో లోపలికి వెళ్దాం. టేషన్ అన్న, నమస్తే అన్న. జై శ్రీ గణేష. ఎట్లా అంత మంచిదే అన్న? మీకు కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. సో చూసుకోవచ్చు, మండపం లోపల కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. టైం అయితే ఇప్పుడు సుమారు నైట్ 10:30 అవుతున్నది. మంచి షాండ్లర్స్ ఉన్నాయి పైన, జుమ్మరు. అన్న అందరికి నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప మంగళ మూర్తి. సంతు మా తమ్ముడు తీసుకొచ్చి. అన్న నమస్తే. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ వినాయక చతుర్థి, 7th of September 2024. అండ్ మొన్ననే పండుగ అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది అన్నమాట. స్వామివారు చూసుకోవచ్చు, ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బబ్బర్ షేర్. అండ్ వెనకాల వచ్చేసి మనకైతే అమ్మవారు ఉన్నారన్నమాట. సో చాలా బాగుంది అమ్మవారి బ్యాక్గ్రౌండ్ కూడా. సో కంప్లీట్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నది. అందరితో మాట్లాడదాం అండ్ ఇంకా డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ వినాయకుని మండపంకి వచ్చేసిన. చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్ విగ్రహం. స్పెషల్గా అయితే మనకు ముంబై కాన్సెప్ట్లో ఈసారి టేషన్ రెడీ చేయించాను. అన్న అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కే. గణపతి బప్ప మంగళ మూర్తి. అన్న మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో లాస్ట్ టైం నేను శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్కి పోయినప్పుడు టేషన్ కలిసినుండే. అప్పుడే నాకు విగ్రహం అయితే చూపించిండు, చాలా బాగుండే. స్పెషాలిటీ ఏంటంటే స్వామివారితో పాటు మన బబ్బర్ షేర్ 2 లయన్స్ ఉన్నాయి. అండ్ వెనకాల వచ్చేసి మనకు అమ్మవారి ప్రభావాలు అనమాట. సో అన్న చెప్పాలి, ఈసారి ఎట్లా అనిపిస్తానా? ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్. ఇది 40 years అన్న. 40 years. ఓకే, అంటే నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసాను మీరు. 40 years నుంచి. ఓకే అన్న, ఈ కంప్లీట్ కాన్సెప్ట్ వాళ్ళదన్న, ఈ మొత్తం మండపం డిజైన్ ఇదంతా మేమే చేసినామన్న. అంటే మేము స్కెచ్ చేసుకొని ఇట్లా చేయాలనుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని చేసినామన్న. ఓకే, సో ఈసారి కూడా మన మండపంలో దశావతారం కాన్సెప్ట్ విష్ణుమూర్తి. ఓకే, అండ్ మన వినాయకుడు డిజైన్ అన్న? డిజైన్ మేము చూసినాము. ఓకే, ఒక దగ్గర చూసినప్పుడు ఆ ఫోటో తీసుకొని వెళ్ళినప్పుడు ఇట్లా అమ్మవారు ఉండాలా, బ్యాక్గ్రౌండ్ ఉండి అమ్మవారికి 8 చేతిలో కూడా అస్త్రాలు ఉండి వినాయకుడు కూడా మంచిగా ఉండాలని చెప్పినాము. అదే విధంగా మాకు చేసి ఇచ్చిండ. ఓకే అన్న, నేను ఒకటి అబ్జర్వ్ చేసినాను, చాలా మందికి లయన్ అంటే బాగా ఇష్టం. రసూల్పురాలో కూడా నర్సింగ్ యాదవ్ అన్న లయన్ పెడతారు అన్నమాట. మీరు కూడా లయన్ పెట్టించారు. అంటే ఎట్లా లయన్ పెట్టాలనేసి ప్లాన్ ఉండాలి, లేకపోతే ఇష్టం మీకు లయన్ అంటే? ఇష్టం అన్న. మేము పెద్దమ్మ తల్లి పూజిస్తాం, అమ్మవారిని. అట్లా ఆశీర్వాదం ఉండాలి, అమ్మవారి రూపం ఉండాలని ఈసారి మేము ఇట్లా చేయించుకున్నాం. ఓకే, ఫస్ట్ టైం అన్న ఇట్లా లయన్స్ పెట్టడం అని. అసలు ఎప్పుడు కూడా మేము కూర్చునేదే పెడతాం, కానీ ఇట్లా పెట్టడం ఇదే ఫస్ట్ టైం. అండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అన్న? బ్యాక్గ్రౌండ్ కూడా ఇది ఫస్ట్ టైం. సో నా మామూలుగా మన హైదరాబాద్లో అంటే ధూల్పేట్కి తీసుకొస్తున్నాయి విగ్రహాలు. హైదరాబాద్ డిజైన్ అనమాట, ధూల్పేట్ డిజైన్. ఇట్లా ముంబై కాన్సెప్ట్లో పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 4 years అవుతుంది. 4 years. ఓకే, సో లాస్ట్ ఇయర్ కూడా శ్రీ త్రిమూర్తి ఆర్ట్ విష్ణుమూర్తి రూపంలో ఉండే, అంతకు ముందు వచ్చి వెంకటేశ్వర స్వామి రూపంలో. ఓకే. సో నా జై భవానీ అనే పేరు ఈ మధ్యలో పెట్టిరానా, లేకపోతే 40 years నుంచే ఉందా? అంటే మధ్యలో పెట్టినాము, ఒక 15 years నుంచి పెట్టినాము. మీరు వినాయకుని విగ్రహంతో పాటు అమర విగ్రహం కూడా పెడతారా? పెట్టమన్నా, ఓన్లీ వినాయకుడు. ఓకే, సో టెంపుల్ ఉంది, అక్కడ టెంపుల్లో నవరాత్రి ఉత్సవాలు చేస్తాం అన్న. ఇప్పుడు ఇంత చిన్న గల్లీలు ఎట్లా సెట్ చేస్తారన్నా? ఇది మా కాలనీ పార్క్. ఓకే, ఇది మా కాలనీ పార్క్. ఇది ఖాళీ
దేవుడి గురించి అంటే వినాయకుని సెలబ్రేషన్ కోసమే వాడతాం. అంతేనా? సొంతంగా మేము 10 లక్షలు పెట్టి షెడ్ వేయించినాం దీంట్లో. వావ్. కాలనీ వాళ్ళ సపోర్ట్ తోటి మేము అందరం కూడా ఇలా కేవలం ఏదంటే అమ్మవారి పండుగ కానీ వినాయకుని పండుగనే చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు మిర్జాలగూడలో ఎగ్జాక్ట్ లొకేషన్ పేరన్నా వీణాపాని నగర్, సాయిరామ్ థియేటర్ బ్యాక్ సైడ్. ఓకే ఓకే. ఇప్పుడు అన్న దగ్గర 40 ఏళ్ళు అంటారు, అంటే మీరు సుమారు 1984లో స్టార్ట్ చేశారు. 84, 85 అప్పుడు మీరు ఎంతమంది ఉండనా? అప్పుడు మేము 6 మంది ఉండే, అట్టలతో కడుతుండే, కట్టలు కట్టి చిన్న చిన్న వినాయకుని పెట్టేటోళ్ళం. ఏడికేం తెస్తుండే? అప్పుడు అంతా ఇక్కడనే మేము మల్కగిరిలోనే కొనేటోళ్ళం. అంటే చిన్నగా పెట్టుకుంటూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం మాకు ఎట్లయితే కలిగిందో గణేశుని పండుగతో అట్లనే ముందుకు వెళ్ళినాం. మాకు ఎట్లయితే ముందుకు తీసుకెళ్ళిండో మేము కూడా అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే ధూల్పేట కూడా పోతుండే? చాలా సార్లు ధూల్పేటకే తెచ్చినాం, ధూల్పేట చాలా సార్లు తీసుకొచ్చాం. బస్సులో పోయేటోళ్ళం, పోయేసి. ఓకే, అప్పుడు బాధలు వేరే లెక్కుంటుండే. ఓకే, సో ఈ ఆలోచన ఎవరికి వచ్చినా మీ 6 మందిలో ఎవరు ఉండే మెయిన్ పర్సన్స్ మీతో పాటు? ఇప్పుడు నేనుండే, రెడ్డి ఉండే, అక్కడ రాజు ఉండే, అక్కడ రాజు ఉన్నాడు, రాజన్న నమస్తే, రాము, వీళ్ళంతా మేము బబ్లన్న 40 years నుంచి మేము అందరం కలిసికట్టుగా చేస్తాం. అంటే ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ రెడీ అయిపోయింది. వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్, ప్రశాంత్ భాయ్ వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు సుమారు ఎంత మంది ఉంటారు మన గ్రూప్ లో? 100 మంది ఉంటాం. 100 మంది, 100 members ఉంటాం. సో ఫస్ట్ డే ఎట్లా అయిందన్న మరి ప్రోగ్రామ్? చాలా గ్రాండ్ గా అయిందన్న, మంచిగా పూజ అయింది. ఈ 11 days కూడా నిష్ఠగా పూజ చేస్తాం. అదే విధంగా ఏదైతే నెక్స్ట్ సండే వచ్చి అన్నదానం ఉంది 2000 మందికి, 2000 మందికి కూడా అన్నదానం చేస్తాం. అదే విధంగా నిమజ్జనం కూడా చాలా భారీ ఎత్తున భగవంతుని ఆశీర్వాదాలతోటి మంచిగా తీస్తాం. ఎప్పుడన్నా నిమజ్జనము? 17th. అంటే మామూలుగా ఎట్లయితే కర్తబాద్ వినాయకుడు వెళ్తాడో అప్పుడే అనంత చతుర్దశి రోజు. ఓకే, సో నేను లాస్ట్ టైం మిస్ అయినా, దానికంటే ముందు కూడా మీరు చాలా గ్రాండ్ గా చేశారంట, చాలా పెద్ద సెట్లు పెడతారనేసి మన ప్రశాంత్ భాయ్ కూడా చెప్పారు. భారీ ఎత్తున ఉంటుంది అన్న, చాలా భారీ ఎత్తున ఉంటుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో మనకు మంచి పేరుంది. ఆ రోజు చాలా మంది కూడా మల్కేరి నుంచి కూడా వచ్చి ఇక్కడ నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొంటారు. ఓకే అన్న, మరి లడ్డూలో ఆల్రెడీ 2 కనిపిస్తాయి, లడ్డు తెచ్చారన్నా? 3 ఉన్నాయి. 3 లడ్డూలు. ఓకే, ఎట్లా వేలం పాట ఉంటుందా? ఏముండదు అన్న, ఎవరైతే భక్తులకు అందరికి పంచేస్తాం. అంతేనా? వేలం పాట ఏం వేయమా. ఓకే, గ్రేట్ అన్న. అప్పటి నుంచి అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అదే క్యాష్. ఎందుకంటే చాలా మందికి లడ్డు అనేది ఒక పెద్ద బలం అనమాట. లడ్డు వేలం పాట పోయిందంటే సగం ఖర్చు వెళ్ళిపోయినట్టే దాంట్లో. ఓకే, సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి 40 ఏళ్ళ సెలబ్రేషన్స్ కదా, మీ యూత్ మీరు అందరు కోఆర్డినేషన్తో చేస్తారు వర్క్, సో మీకు ఫీలింగ్ ఎట్లా? ఇక్కడ చిన్నప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు 40 ఏళ్ళు సుమారు ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ లైఫ్ అయిపోయింది. అంటే అప్పుడు వేరే ఇప్పుడు వేరే అన్న. అప్పుడు అంటే మనం కట్టెలు కట్టి దానికి డబ్బాలు పెట్టి రాత్రి అంతా నిద్ర ఉండకపోతుండే అన్ని. అంటే అప్పుడు ఆ టైం వేరే, ఈ టైం వేరే డిఫరెంట్. ఇప్పుడు అందరు కూడా చాలా మంది ఉన్నాం, కోఆర్డినేషన్గా అందరు ఒక్కొక్క పని చేసుకుంటారు, ఈజీగా అయిపోతుంది మనం. ఓకే, అప్పుడు మీరు 6 మంది పెద్దగా తీసుకొచ్చినాం. ఓకే, అండ్ అన్న ధూల్పేటలో ఎక్కడెక్కడికి తెచ్చారన్న విగ్రహం? సుందర్ కళాకారు తెచ్చినాం, ధ్రువ్ కళాకారు తెచ్చినాం, లక్ష్మీనారాయణ దగ్గరికి తెచ్చినాం. సో అన్ని ఫేమస్ కళాకారులు కవర్ చేసేసారు. ఓకే అన్న, ఇంకోటి కండువా జబర్దస్త్ ఉందన్న, అలా చూసుకుంటే కూడా మనకు రథం వచ్చింది. సో కృష్ణుడు అట్లనే మనకు అర్జునుడు రథం స్పెషల్ గా చెప్పినాం ఆయనకి, మంచి కాండువా మంచిగా వేయాలని చెప్పినాం ఆయనకి. ఓకే, ఎంత టైం పట్టిందన్న ఇంత పెద్ద విగ్రహం తీసుకురావాలంటే? రోడ్లు కూడా మొత్తం వానల్నే వచ్చిందండి, మొత్తం వర్షమేనా? ఎప్పుడైతే బయటికి తీసినామో తీసుకొచ్చి 3 గంటల దాకా కూడా వానల్నే ఉండే, కానీ వినాయకుడికి అయితే ఇంత కూడా తడవకుండా వచ్చింది అన్న. కానీ బాగుంది అన్న, అంటే అవుట్పుట్ కూడా స్వామివారి పంచ అట్లనే నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ వర్క్ ఉందో మంచిగా మ్యాచ్ అయింది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ట్రెండింగ్ అన్న. లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా ట్రెండ్ అయినండి మోడల్. అవును, ఈ వినాయకుడు చాలా ట్రెండ్ అయిన, అక్కడ చూసి ఒక ఫోటో తీసుకొని వెళ్ళాం. ఓకే, కానీ ఈసారి చాలా ఉన్నాయి, చాలా చేసి. అవునవును, చిన్న సైజులో ఉన్నాయి. అవును అవును, ధ్రువ్ సింగ్ కళాకారు కూడా చేసిండు. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చిండు, ఎప్పుడు రెడీ అయిపోయింది? మేము 45 days ముందు ఇచ్చినాం. 45 days ఇచ్చినాం. ఓకే ఓకే, ఇంకా మరి సెకండ్ డే, థర్డ్ డే, నెక్స్ట్ 10 రోజులు ఎట్లుంటాయి ప్రోగ్రాంలో? అన్నీ ఉంటాయి అన్న. ఇదే మా దగ్గర పూజలు బాగా అవుతాయి అన్న. అంటే మేము కాలనీలో చాలా మంది ఉంటారు, మాకు పూజనే 2 hours దాకా అవుతుంది. ఒక బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్ 10 అవుతుంది అన్న. ఆ తర్వాత కొన్ని భక్తి ప్రోగ్రాంలు ఉంటాయి, అవి కూడా 5th day 6th day కూడా చేస్తాం. ఓకే, భజన్ సెవెన్ ప్లాన్ చేస్తాం. చిన్న ఉన్నప్పుడు మంచి డోలక్ కొట్టు కూడా బాగా టైం పాస్ చేస్తుండే, ఇప్పుడు మొత్తం డీజేలు అయిపోయినాయి అట్లా. అన్న ఇంకోటి, ఈ మండపంకి ఎంత టైం పట్టింది అన్న మొత్తం ఈ మండపం సెటప్ చేయడానికి? 20 days పట్టింది. 20 days పట్టింది. ఓకే, కూడా పడ్డాయి కదా అన్న. అవునన్న, కొద్దిగా మనకి డిలే అయింది. ఇంకా అప్పుడు ఆ గల్లీలో ఇంకా చేయాలా, కొద్దిగా టైం సరిపోలేదు, రేపు మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఎట్లుందంటే మీది స్ట్రేట్ కనిపించదు అన్న, చక్కగా వచ్చి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్. కానీ బాగుంది అన్న, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత పెద్ద మండపం సంధిలో ఉంది అట్లా. ఇప్పుడు మెయిన్ మెంబర్స్ ఎవరు ఉన్నారు మన టీంలో, అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు?
ఇప్పుడు నేను మా రాజశేఖర్ రెడ్డి, పివి, శ్రీకాంత్, రాజు, రాము, బబ్లు, కిట్టు, ఓకే మేము ఒక 10 మెంబర్స్, అదే ఫస్ట్. ఆ తర్వాత సెకండ్ జనరేషన్ ఓకే మొత్తం వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళే 70 మంది ఉంటారు. అబ్బబ్బబ్బా పెద్ద టీమే. పెద్ద టీం ఇది. ఓకే థర్డ్ జనరేషన్ ఇక మా వాళ్ళు, మా బాబు, ఓకే వీళ్ళు కూడా రెడీ నెక్స్ట్. ఓకే గణేష్ యాదవ్ మన వినాయకుని పేరే పెట్టారు. ఓకే సో అన్న మరి నిమజ్జనము ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ తీసుకెళ్తారు విగ్రహాన్ని? మేము 6:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మిర్జాలగూడ మీదుగా మల్కాజిగిరి నుంచి బండచెరు వెళ్తాం. బండ చెరువు మెయిన్ పెద్ద చెరువు తీసుకెళ్తారు. ఓకే ఓకే సో చాలా మంచిగా అనిపించింది అన్న. ముంగట కూడా మీరు మంచి ఫ్లోరల్ డిజైన్ బాగా వేయించారు, మండపం కూడా నీట్గా ఉన్నది. సో ఏం చెప్దాం అనుకుంటారు అన్న మన యూత్కి, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నంత యూత్ ఎక్కడ లేదు, బట్ కొంచెం జర డిస్టర్బ్ అయిపోయారు, వేరే లైన్లోకి వెళ్ళిపోయారు. సో మీ అసోసియేషన్ తరఫు నుంచి మీరు యాజ్ అ సీనియర్ మన సొసైటీకి యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అందరూ కూడా మంచిగా పూజలు చేయాలన్న, మన సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనం అప్పుడు అంటే కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు అంటే మనము భక్తితోటి చేస్తున్నాం. ఇప్పుడు అన్ని మీరు అన్నట్టు డీజేలు అయిపోయింది, అట్లా అయిపోయింది. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అప్పుడు అంటేనేమో మనం బస్సులలో వెళ్ళేటోళ్ళం, అవును బస్సులో వెళ్ళి తీసుకొచ్చినాం. వీళ్ళందరూ బండి మీద పోతున్నారు. వీళ్ళు కూడా మనలాగానే మంచిగా చేసి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అవునన్న. ఇంకా టేస్ట్ చెప్పాలి మరి. ముందుగా మీకు ధన్యవాదాలు చెప్దామన్న ఏఆర్కే ఛానల్కి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక 3 నెలల ముందు నుంచే ఇది ఇక్కడ ఉంటుంది అని మాకు అందరికి కూడా ఈ సిటీలో అందరు కూడా ఈజీగా చేస్తాడు అన్న. ఎందుకంటే మనం అన్ని పోయి దోలాడుకునే వరకు టైం అవుతుంది అన్న. మీరు కరెక్ట్గా పోయి అరే ఇక్కడ మంచిగా ఉంటుంది అన్నిటి దగ్గర చెప్తారు, ఇక ఇక్కడ బాగుండి విత్ లొకేషన్ తోటి ఇస్తాడు. కాబట్టి అందరు కూడా ఈజీ అయిందన్న. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఛానల్కి కూడా మీకు కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఉండి మీ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని మా జైభవాని ఫ్రెండ్స్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి నేను కూడా మీ కాన్స్టిట్యుయెన్సీ, నేను ఉండేది యాప్రాల్. అవును. మా మున్సిపాలిటీ కూడా మల్కాజ్గిరి మున్సిపాలిటీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కూడా మల్కాజ్గిరి, ఎంపీ కూడా మల్కాజ్గిరి. సో మనం అంతా ఒక ఏరియా నుంచి ఉన్నాం అనమాట. అండ్ మా అత్త వాళ్ళు కూడా మల్కాజ్గిరి, డాడీ వాళ్ళ చెల్లె. అట్లా ఇంకా ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా? రాజన్న నమస్తే. నమస్తే అన్న. మిమ్మల్ని కలిసి 1 year అవుతుందన్న. కరెక్ట్ అన్న. 1 year అయింది. పోయిన సంవత్సరం మనము సెప్టెంబర్ 24-20 తారీఖు కలిసాం. కరెక్ట్ అన్న. సో సుమారు 1 year అయిపోయింది. మీరు మొన్న వచ్చిరానా మన గట్కేసరికి? అన్న వచ్చినప్పుడు నేను రాలేనా, నాకు జ్వరం వచ్చినుండే. నేను ఆల్మోస్ట్ ఒక 5 days నుంచి నాకు జ్వరం ఉంది. ఓకే ఓకే. సో ఒక 2 days అయింది నేను బయటకు రావట్టి. అన్న మన జులూస్ గురించి చెప్పండి అన్న. నా జులూసు అంటే ఫస్ట్ చెప్పాలంటే ఒకప్పట్లో మేము చిన్నగా తీస్తుండే, ఓపెన్గా చెప్పాలంటే చిన్నగా కొంచెం అంటే డబ్బులు వేసుకుంటాం, మేము అందరం చేసుకొని మెయిన్ వెంకటేష్ యాదవ్. అంటే ఇప్పుడు డబ్బులు అందరూ చేయగలుగుతారు, కానీ ఆ రోజులలో కూడా ఆయన ప్రతి ఒక్క రూపాయి సొంత డబ్బుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక 5,000 ఎక్కువ అనుకోండి, ఆ 5,000 కూడా ఆయన డబ్బులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అంటే అందరం వేస్తుండే, కానీ ఎక్కువ అమౌంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ననే మొత్తం కంట్రిబ్యూషన్. టేషన్ అంటే గణేష్ చవితి అంటేనే టేషన్ అనే స్టేజ్లో ఉంటుందని. ఎందుకంటే ప్రతి ఏరియాలో అంటే మామూలుగా ముంబైలో బప్పా లవర్స్ అంటారు. కరెక్ట్. సో మీ ఏరియాలో హార్డ్ కోర్ బప్పా లవర్ అనమాట. 100% అది. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా మాకు అట్లనే కలిగించింది అన్న. మేము చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే చేస్తున్నామో పూజలు మేము అందరం ఎదిగినాం అన్న. కానీ చాలా బాగుంది అన్న, అసలు లుక్కే మారిపోయింది. అవును. అసలు ఇక్కడ మండపం లేనప్పుడు ఎట్లుంటుందో మండపం వచ్చిన తర్వాత ఎట్లుంటా అనేది ఒకసారి చూపెట్టాలి మన ప్రజలకు కూడా. ఎట్లా అంటే లోపలికి వస్తే ఒక గుడి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక టెంపుల్లోకి వచ్చినామా అనే ఫీలింగ్ వస్తుంది లోపలికి వస్తే. ఆటోమేటిక్ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే పైన షాండ్లర్స్, ఈ జుమ్మర్స్, మంచి గోల్డ్ ఫినిషింగ్ పిల్లర్స్ చాలా బ్యూటిఫుల్ ఉందన్న. సో జులూస్ మనకు సుమారు ఎంత పొడుగు 1 kilometer ఉంటుంది. 1 kilometer ఆల్మోస్ట్ ఒక 1,500 members వస్తారు. అంతా అంటే బ్యాండ్ ఒక 400 members, కళాకారులు అందరు కలిపి లైటింగ్ అనేది ఆల్మోస్ట్ 1 kilometer ర్యాలీ ఉంటుంది. ఓన్లీ మల్కాజిగిరి కాదు, హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి చూడడానికి వస్తారు. వావ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన కాన్స్టిట్యుయెన్సీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జులూస్ కాన్స్టిట్యుయెన్సీలో, ప్లస్ అట్ ద సేమ్ టైం ఈవెన్ సికింద్రాబాద్ నుంచి కూడా పబ్లిక్ వచ్చి వస్తారు. సికింద్రాబాద్ మీ యాప్రాల నుంచి కూడా వస్తారు. మీరు యాప్రాలు ఉంటారు కదా, మీ యాప్రాల్లో చాలా మంది వస్తారు వీడికి. యాప్రాల్, కౌకూర్, షామీర్పేట్, ఇటు సైడ్ వస్తే కోటి నుంచి కూడా వస్తారు, భువనగిరి నుంచి కూడా వస్తారు, యాదగిరి నుంచి 100%. ఇంకోటి ఏం తెలుసా, మీ వల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే మేము ఇన్ని చేస్తుండే చాలా కొంచెం మందికే చూపించడం మా ఫీలింగ్. కానీ వాస్తవానికి మేము చేసే గ్రాండ్కు హైదరాబాద్ మొత్తం ప్రతి ఒక్కరికి తెలవాలి. అది ఎట్లా మీలాంటి వాళ్ళతో మీరు ముందుకు తీసుకెళ్తారు కాబట్టి. సో మీ ద్వారా నేను చెప్తున్నాను. సో చాలా మందికి ఎంతమందికి చూసినా అయితే కూడా మాకు కూడా కొంచెం సంతోషం ఉంటుంది, అరే పండుగని ఇట్లా జరిపించుకోవచ్చు అని ఒక ప్రతి ఒక్కరికి మనం కూడా చూపించిన వాళ్ళం అవుతాం. అంటే యూత్ కూడా ఈ మధ్యలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వినాయకుని పండుగ అంటేనే ఒక ఐకమత్యం, ఒక టీమ్ వర్క్ అండ్ ఒక మంచి ఎంజాయ్మెంట్ అన్నమాట. కరెక్ట్. అవును, ఎగ్జాక్ట్లీ. గణేష్ చవితి అంటేనే ఒక పెద్ద పండుగ. మామూలుగా పండుగ అనేది 1 రోజు 2 రోజులు ఉంటది, బట్ వినాయక 11 days. వెయిట్ చేయాలి. అగలే బరస్
జల్దీ అంటాం అలా కదా. ప్రతిసారి నేను చెప్తాను ప్రతి వీడియోలో మామూలుగా ఈరోజు ఫస్ట్ డే నిమజ్జనం అయిపోతుంది కదా, నెక్స్ట్ దుర్గామాత మేకింగ్ అని మన నవరాత్రులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నీకు సదర్ ఉంటుంది, దీపావళి ఉంటుంది కదా, కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 294 రోజులు అయిపోయింది నేను స్టార్ట్ చేసి, మొన్ననే అయిపోయినట్టు అనిపిస్తుంది అన్న. కరెక్ట్ అట్లా నాకు కూడా ఇప్పుడు మనకు తెలియదన్నా సార్, అవును పొద్దున అయితే రాత్రి అయిపోతుంది కథ, మనకు తెలియదు ఇంత జల్ది వచ్చిందా అని అనిపిస్తుంది. ఇప్పుడు వీడికి వచ్చినట్టు ఇప్పుడు వీడికి వస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే లాస్ట్ టైం పైన శివుడు ఉండే సరే అమ్మవారు వచ్చేసారు, అట్లా చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంకోలా ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను. సో చెప్పాలమ్మా ఎట్లా అనిపిస్తుంది మీ డాడీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు, నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను యాప్రాల్లో ఉంటా, యాప్రాల నుంచి మల్కాజ్గిరి సుమారు ఒక 8 to 10 కిలోమీటర్స్. సో నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. యాజ్ అ ఫాదర్ మీ ఫాదర్ ఇంత గ్రాండ్గా చేస్తున్నాడు కదా, సో మీ ఫీలింగ్ ఎట్లా, మీకు ఎట్లా అనిపిస్తున్నది? నేను ఇది యాక్చువల్లీ నాకు గుర్తున్న వరకు అయితే 5th క్లాస్ నుంచి చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ మా డాడీ 1 inch పెంచుతాడు డెకరేషన్, లేకపోతే నిమజ్జనంకి ఒక 100 meters పెంచడం, మళ్ళీ పెట్టింది పెట్టడు. అసలు గణేశుడు కూడా న్యూ ప్యాటర్న్స్, న్యూ స్టైల్స్ చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు నేను ట్యూషన్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, సర్చ్ కూడా ఈసారి మీ డాడీ గణేశుడు ఎలా పెడుతున్నాడు, ఏం పెడుతున్నాడు, అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది సొసైటీలో. నన్ను అందరు అడుగుతున్నారు మీ డాడీ ఏం పెడుతుండే. మొత్తం మల్కాజ్గిరిలో ఫేమస్, లైక్ అరౌండ్ 2 o'clock కూడా చాలా మంది వచ్చి చూస్తారు ఇక్కడ. అంటే మీకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. చాలా ప్రౌడ్ ఫీలింగ్. సో ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మీ పప్ప గురించి అయితే అడుగుతారు కంపల్సరీ. లైక్ నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డేనే అడుగుతున్నాయి స్టార్ట్ అయిపోయా మీకు ప్రిపరేషన్స్ నెక్స్ట్ ఇయర్ కానీ. ఎస్ అండ్ అట్లనే మీ తమ్ముని పేరు కూడా గణేష్ అని పెట్టాడు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మీ డాడీ ఎంత అంటే ఎంత ఇష్టమో వినాయకుడు అంటే. సో దీన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లనే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. మీరు కూడా ఒక కొత్త గ్యాంగ్ ఫామ్ చేసి మీరు కూడా అందరు మంచిగా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా గ్రాండ్గా చేయాలి, అంటే ఒక నెక్స్ట్ లెవెల్లో పోవాలన్నమాట. సో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు మీరు యాజ్ ఏ యూత్? ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ కదా, మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? నేను ఇది చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి, ఇది మా డాడీ ఎలా పెంచుకుంటూ వెళ్ళారో అలా మేము కూడా పెరుగుకుంటూ వెళ్ళాం. సో మనం భక్తితో ఏమైనా చేస్తే రిటర్న్లో దేవుడు మనకు కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. మా లైఫ్లో మేము చూసింది ఏంటంటే 11 daysలో మేము ఎంత భక్తితో కూర్చొని చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ మాకు తెలియకుండానే దేవుడు అవి తీసేస్తాడు మా లైఫ్ నుంచి. యాక్చువల్గా ఏంటంటే వినాయకుడు సంకటం వచ్చాను అనమాట. ఏదైనా ఆబ్స్ట్రకల్స్ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఫస్ట్ మన బప్పనే తీరుస్తాడు. సో ఆయన మనం నమ్ముకుంటే ఆయననే మనం చూసుకుంటాం అనమాట అట్లా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన టేషన్ అయితే చాలా డీటెయిల్స్ మనకు షేర్ చేసిండు, అట్లనే వాళ్ళ పాప కూడా చెప్పింది అనమాట. చాలా ప్రౌడ్ ఫీలింగ్ మాకు కూడా. మా పిల్లలు అంటే మమ్మల్ని కూడా అట్లా గుర్తు చేసుకోవాలని మేము కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటాం, మాకు కూడా టేషన్ ఒక ఇన్స్పిరేషన్. సో టేషన్ థ్యాంక్స్ అ లాట్. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డే రోజే ఇక్కడికి వస్తానేసి, ఆ వినాయకుడే నన్ను కూడా పిలిపించుకున్నాడు. స్పెషల్ థ్యాంక్స్ టు టేషన్, మన ప్రశాంత్ భాయ్ అండ్ కంప్లీట్ మన జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ టీమ్. తప్పకుండా మీరు అందరు రావాలి ఇక్కడికి. నేను డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళ మండపం లొకేషన్ షేర్ చేస్తాను, స్వామివారి దర్శనం చేసుకోండి. ఇంకా 10 days ఉంది ఫెస్టివల్కి. 11వ రోజు మన అనంత చతుర్దశి రోజు చాలా గ్రాండ్ శోభయాత్ర ఉంటుంది మన స్వామివారిది కూడా. సో థ్యాంక్స్ లాట్ అన్న అందరికీ వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి 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 జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.